నమస్తే, వెల్కమ్ టు మై న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏపీకి గేట్వే. సీఎం చంద్రబాబు, ఐటీ మంత్రి లోకేష్ లకు యనమల దివ్య కృతజ్ఞతలు. జగన్ పై మాజీ మంత్రి ధ్వజం. పీపీపీ అంటే వైసీపీకి తెలుసా అని పితాని ఎద్దేవా. అట్టహాసంగా అప్పలరాజుపురంలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ. ఎన్టీఆర్ కు టీడీపీ నేతల ఘన నివాళి. తునిలో యనమల దివ్య ఆధ్వర్యంలో సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ అవగాహన సదస్సు. తూర్పు మన్యంలో రవాణా శాఖ ర్యాలీ. గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఆంధ్రప్రదేశ్ కు తలమానికంగా నిలుస్తుందని, ఆర్థిక రాజధానిగా విరాజిల్లుతున్న సాగర నగరం విశాఖలో ఆవిష్కృతం కావడం హర్షణీయమని ప్రభుత్వ విప్ తుని ఎమ్మెల్యే యనమల దివ్య అన్నారు. గత వైకాపా ప్రభుత్వ విధ్వంసకర పాలనతో అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం దిశ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ మంత్రి నారా లోకేష్ కృషితో వడివడి అడుగులు వేస్తోందని యనమల దివ్య కాకినాడ జిల్లా తునిలో మీడియా సమావేశంలో అన్నారు. గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏపీకి గేమ్ చేంజర్. సీఎం చంద్రబాబు విజనరీ, ఐటీ మంత్రి నారా లోకేష్ మేధా సంపత్తితో విశాఖకు గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సెంటర్ ముందు వచ్చిందన్నారు. గూగుల్ ఏఐ డేటా సెంటర్ ద్వారా 2 లక్షల ఉద్యోగాలు కల్పించడానికి దోహదపడుతుందని, యనమల దివ్య 1.33 లక్షల కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయని, తద్వారా సంపద పెరిగి రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుందన్నారు. విశాఖలో ఆవిష్కృతమైన గూగుల్ ఏఐ హబ్ భావితరాల భవిష్యత్తుకు గేట్వే అని యనమల దివ్య అన్నారు. ఇన్వెస్ట్మెంట్ మ్యాగ్నెట్ గూగుల్ తర్వాత వందలాది అంతర్జాతీయ కంపెనీలు పెట్టుబడులతో వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. గూగుల్ ఏఐ డేటా సెంటర్ను విశాఖలో ఏర్పాటు చేసేందుకు కృషి చేసిన సీఎం చంద్రబాబు, ఐటీ మంత్రి నారా లోకేష్ లకు ప్రభుత్వ విప్ యనమల దివ్య కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ నమస్కారం. ఇవాళ రోజున గూగుల్ ఏఐ డేటా సెంటర్ విశాఖపట్నం రావడం ఇది నిజంగా మన రాష్ట్రం చేసుకున్న అదృష్టం. అలాగే ఈ గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఇక్కడ మన విశాఖపట్నానికి రావడానికి కృషి చేసిన మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే హెచ్ఆర్డి అండ్ ఐటీ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారికి కూడా మా తుని నియోజకవర్గం తరపున ప్రత్యేక ధన్యవాదాలు వారికి. ఈ గూగుల్ ఏఐ డేటా సెంటర్ ద్వారా ఒక వైజాగ్ అనేది ఒక గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సెంటర్ గా మన రాష్ట్రం, దాని వైజాగ్ ఒక గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సెంటర్ గా ఇది మారబోతుంది. అందుకు నిజంగా ప్రజలు కూడా చాలా మంది హర్షిస్తున్నారు. గత ప్రభుత్వం అయితే ఒక విధ్వంసానికి తోడ్పడింది. ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం మన యువతకి ఉపాధి కల్పించడంలో కానీ, ఒక విద్యా సంస్థ ఏర్పాటు చేయడం కానీ, వీటన్నిటిలో కూడా ముందుంటుంది మన కూటమి ప్రభుత్వం. ఈ గూగుల్ డేటా ఏఐ సెంటర్ అనేది మన రాష్ట్రానికి ఒక గేమ్ చేంజర్ గా మారబోతుంది. గతంలో ఉమ్మడి రాష్ట్రం ముఖ్యమంత్రిగా ఉన్న మన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ కి మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చి ఒక గేమ్ చేంజర్ గా చేశారు. ఇవాళ ఈ గూగుల్ ఏఐ డేటా సెంటర్ అనేది మన విశాఖపట్నం రావడంతో ఒక గేమ్ చేంజర్ గా కాబోతుంది. ఇదంతా కూడా ప్రజలు కూడా అందరూ కూడా చాలా బాగా హర్షిస్తున్నారు. ఇవాళ కూటమి ప్రభుత్వం అనేది పేదల ప్రభుత్వం. ముఖ్యంగా టీడీపీ పార్టీ పేదల మంచికి, వాళ్ళ అభ్యున్నతికి, వాళ్ళ అభివృద్ధికి తోడ్పడుతుంది. అలాగే ఈ గూగుల్ డేటా ఏఐ సెంటర్ ద్వారా కూడా 2 లక్షల ఉద్యోగాలు వస్తాయి. ఏదైతే మేనిఫెస్టోలో మన యువతకి 20 లక్షల ఉద్యోగాలని ప్రామిస్ చేశామో అందులో భాగంగా ఇవాళ 2 లక్షల ఉద్యోగ కల్పన జరుగుతుంది. అలాగే 1.33 లక్షల కోట్లతోటి ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది. ఏదైతే ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనిస్తున్నారు. ఒక పెట్టుబడులు తీసుకురావడంలో మన కూటమి ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుంది. ఆ పెట్టుబడులని మన ప్రాఫిట్ రూపంలో తీసుకొచ్చి ఆ సంపదని పేదలకి పంచబెట్టడంలో మన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడూ ముందుంటారు. ఇదందరూ ప్రజలు కూడా అందరూ గమనిస్తున్నారు. మన తుని నియోజకవర్గం తరఫున ప్రత్యేకంగా శ్రీ నారా లోకేష్ గారికి, అలాగే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.
అమరావతిని భూస్థాపితం చేసినట్లే మెడికల్ కాలేజీలను కూడా ముందుకెళ్లకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మోకాలు అడ్డుతున్నారని మాజీ మంత్రి పితాని సత్యనారాయణ ఆరోపించారు. మెడికల్ కాలేజీలను త్వరితగతిన పూర్తి చేయాలన్న దృఢ సంకల్పంతో ఉన్న కూటమి ప్రభుత్వం పీపీపీ పద్ధతితో ముందుకెళుతోందని పితాని ఇవాళ రాజమండ్రిలో అన్నారు. జగన్ 4 ఏళ్లలో 17 వైద్య కళాశాలల్లో పనుల్లో 17% కూడా పూర్తి చేయలేకపోయారని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి జగన్ కు పట్టడం లేదని ఆయన ఆరోపించారు. ఈనాడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండి అధికారంలో కొన్ని ప్రజా అవసరాలు తీర్చడంలో నిర్ణయం చేసిన సందర్భంగా ప్రతిపక్ష పార్టీ అయిన వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాల మీద అనవసరంగా రాద్ధాంతం చేస్తున్న విధానం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. పీపీపీ పద్ధతిలో ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని, పీపీపీ పద్ధతులు చేస్తే నష్టం లేదని హైకోర్టు ఎదురు ప్రశ్నించిన అయినప్పటికీ కూడా వీరు ఇంకా రాద్ధాంతం చేస్తున్న విధానాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలనే విషయాన్ని కూడా చెప్తా ఉన్నాం. 17 ప్రభుత్వ వైద్య కళాశాలలు తెచ్చారని చెప్పి నిర్మాణం చేయలేక చేతులు ఎత్తేసి 4 సంవత్సరాల్లో 17% కూడా పూర్తి చేయలేని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు వాటిని ఏదో రకంగా పూర్తి చేయాలనే ప్రయత్నం చేస్తున్న ఈ ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమం చేపడతా ఉన్నారు. ఈ వైద్య కళాశాలలు ఎలాగొచ్చాయని చరిత్ర తీసుకున్నట్టయితే కేంద్రం కొన్ని స్కీములు పెట్టి ప్రతి జిల్లాకి ఒక వైద్య కళాశాల ఇస్తానని చెప్పినప్పుడు కొత్తగా ఏర్పడ్డ జిల్లాల్లో వాటిలో పాత జిల్లాలో మార్పు లేని జిల్లాలో 17 వైద్య కళాశాలలు కేంద్ర అనుమతితో తెచ్చారు. దానికి బడ్జెట్ కేటాయింపుగా ఆనాడు నిర్ణయం ప్రభుత్వం తీసుకున్నది 2020లో 8,480 కోట్ల రూపాయలు. మరి 2024లో వస్తే 21లో మొదలుపెట్టినా 21, 22, 23, 24 4 సంవత్సరాల్లో మీరు ఖర్చు చేసింది 1,550 కోట్లు మాత్రమే. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంస్కరణల ఫలితాలు రాష్ట్ర భవిష్యత్తుకు దిక్సూచిగా నిలుస్తాయని ప్రభుత్వ విప్ యనమల దివ్య అన్నారు. తుని మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ నార్ల భువనసుందరి అధ్యక్షతన జీఎస్టీ అధికారులు మెప్మా ఆర్పీలకు నిర్వహించిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అవగాహన సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబుతో కలిసి విచ్చేసిన యనమల దివ్య మాట్లాడుతూ జీఎస్టీ 2.0 సంస్కరణలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే ముందుగా మద్దతు పలికారని అన్నారు. జీఎస్టీ పన్నుల తగ్గింపు వల్ల మధ్యతరగతి ప్రజలకు ఆర్థిక వెసులుబాటు లభిస్తుందని, అన్ని వర్గాల ప్రజలకు కొనుగోలు శక్తి పెరుగుతుందన్నారు. అలాగే ట్రేడర్స్ వ్యాపార వృద్ధి సాధిస్తారన్నారు. ప్రతి ఒక్కరికి ఆర్థిక ప్రయోజనం కల్పించే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. అనంతరం సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు యనమల రాజేష్, చింతంనేడి అబ్బాయి, సుర్ల లోవరాజు, ఎనుగంటి సత్యనారాయణ, అరిగిల నరసింహమూర్తి, మొత్కూరి వెంకటేష్, వైస్ చైర్మన్లు కుచ్చర్లపాటి రూపాదేవి, ఆచంట సురేష్, కుసుమంచి సత్యనారాయణ, సూరంపూడి చంద్రశేఖర్, కమిషనర్ వెంకట్రావు, జీఎస్టీ అధికారులు ధర్మారావు, మాధవి, జిఈ చల్లకొండ నాగసతీష్, కూటమి నేతలు మల్లా గణేష్, చొప్ప సత్యనారాయణ, దంతులూరి శ్రీనివాసరాజు, గొర్ల సాయిబాబా, ఆరుగుల కృష్ణ తదితరులు పాల్గొన్నారు. అలాగే మున్సిపల్ చైర్మన్ గారికి, అలాగే కౌన్సిలర్లకు, మున్సిపల్ కమిషనర్ గారికి, అలాగే మన జిఎస్టీ ప్రతినిధులకు, ఇక్కడికి విచ్చేసినటువంటి ఆర్పీలకు, అలాగే మెప్మా సిబ్బందికి, అలాగే మన కూటమి నాయకుడికి, కార్యకర్తలపై, అలాగే మీడియా సోదరులందరికీ కూడా నా నమస్కారాలు. ఇవాళ మన తుని టౌన్ లో జిఎస్టీ అవగాహన సదస్సు అనేది నిర్వహించుకున్నాం. ఇందులో భాగంగా మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి
ఎన్నో మంచి కార్యక్రమాలు మనం చేసుకుంటూ వచ్చాం. అటు అన్నా క్యాంటీన్ కానీ, ఇటు పెరిగిన పెన్షన్లు అందించడం కానీ, ఇటు డ్రైనేజ్ వ్యవస్థ బాగు చేసుకోవడం కానీ, కొత్త రోడ్లు కానీ, ఇలాంటి ఎన్నో మంచి కార్యక్రమాలు. మొన్ననే మనం ఆటో డ్రైవర్లు కూడా 15,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అటు అగ్రికల్చర్ సెక్టర్ లో కానీ, రైతులకు కానీ, ఇలాంటి ప్రతి గ్రూప్ కి, ప్రతి వర్గానికి కూడా మంచి మేలు చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం. అందులో భాగంగానే ఇవాళ మనం GST 2.0 సంస్కరణ తీసుకొచ్చాం. అందులో భాగంగానే ఒక మంచి పనిగా ఈ GST 2.0 రిఫార్మ్స్ అనేది కూడా ప్రజలు చాలా మంది హర్షించారు. ఎక్కడైతే ఇప్పుడే కౌన్సిలర్లు కూడా చెప్పారు, మేము డోర్ టు డోర్ వెళ్ళి వాళ్ళందరికీ అవగాహన తెప్పిస్తుంటే వాళ్ళు ముందుకు వచ్చి మాకు నిజంగానే ఆదా అవుతుంది, ఈ కూటమి ప్రభుత్వంతో మేము చాలా ఆనందంగా ఉన్నామని వాళ్ళు కూడా వ్యక్తపరుస్తున్నారు వాళ్ళ ఒపీనియన్ కూడా. అలాగే ఇప్పుడు ఆర్పీలకి నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడే నేను మేడం గారితో డిస్కస్ చేశాను, ఒక టాబ్లెట్ షీట్ అనేది ఇవ్వండి, వాళ్ళకి ఇస్తే ప్రజల్లోకి మీ ఆర్పీ కింద మెంబర్స్ కి పెద్ద వస్తువుల్లో కొనుక్కుంటే క్వాంటిటీ ఎక్కువ ఉంటే వాళ్ళకి డిఫరెన్స్ తెలుస్తుంది, చిన్న వస్తువులు కదా అని ఇప్పుడే నా ముందుకు తీసుకొచ్చారు. దానికి ఒక టాబ్లెట్ షీట్ వేయమని చెప్పాను. దానికి వాళ్ళు గైడ్ చేస్తారు, డిపార్ట్మెంట్ కూడా మీరు ఏం చేయాలో మిమ్మల్ని గైడ్ చేస్తుంది. అలాగే మన ఈ GST 2.0 రిఫార్మ్స్ తీసుకురావడంలో మన ఎన్డీఏ ప్రభుత్వం ముందుంటే, దీన్ని సపోర్ట్ చేసే విషయంలో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఫస్ట్ సీఎం గా సపోర్ట్ ఇచ్చింది కూడా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఈ GST 2 సంస్కరణ తోటి మన పేదవాడి ఆదాయం పెరిగి రేపొద్దున ఆ ఆదాయం వల్ల వాళ్ళు ఇంకో దానిలో పెట్టుకుంటారు. ఈ పిల్లల చదువుల్లోకి పెట్టడం కానీ, ఇంకో దానికి వాళ్ళ కొనుగోలు పనులు పెరగడం కానీ, ఇవన్నీ కూడా ఎంతో మంచి పనులకి దోహదపడుతుంది ఈ GST 2.0 రిఫార్మ్స్ అనేది. అలాగే మన ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా వాళ్ళ ఈ పేదవాడి మధ్యతరగతి కుటుంబాల కొనుగోలు పనులు పెరిగి ఈ ట్రేడర్స్ కి కూడా ఒక టర్న్ ఓవర్ అనేది పెరుగుతుంది. దీనంతటి వల్ల కూడా ఈ సైకిల్ అంతటి మూలాల్లో కూడా మన దేశానికి ఒక ఆర్థిక అభివృద్ధి అనేది జరుగుతుంది. ఈ ఆర్థిక అభివృద్ధి వల్ల మన రాష్ట్రం కూడా బాగుపడుతుంది. ఈ ఆర్థిక అభివృద్ధి తోటి మన GST 2 సంస్కరణతో మన రాష్ట్ర అభివృద్ధితో పాటు మన తొలి నియోజకవర్గం కూడా అభివృద్ధి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జరిగిందండి. ఇది కేవలం మెహమాస్టార్కి ఎందుకు పెట్టాము అంటే, మీరు మొత్తం టోటల్ గా 39 మెంబర్స్ ఉన్నారు. ఒక్కొక్కరి దగ్గర ఇంచుమించుగా 25 to 30 సంఘాలు ఉన్నాయి. ఒక్కొక్క సంఘం నుంచి 10 మంది ఉంటారు. సో మీరు ఈ అవగాహన సదస్సు వాళ్ళకి చెప్పవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే పేపర్ చూసి, పాంప్లెట్ చూసి ఇంటింటికి మీరు పాంప్లెట్స్ ఇచ్చినా సరే వాళ్ళకి సరిగ్గా వాటి పట్ల అవగాహన ఉండదు. మీ దగ్గర సంఘాలు ఉంటాయి కాబట్టి 2 సంఘాలు కానీ 3 సంఘాలు కానీ మీటింగ్ పెట్టుకొని GST ముఖ్యంగా నిత్యావసర వస్తువుల మీద మొత్తంలో GST అంతా తగ్గించారండి. ఆ నిత్యావసర వస్తువులు ప్రతి ఒక్కరికి కావాల్సిన వస్తువులే, వాటి మీద ఎంతవరకు తగ్గింది వాళ్ళు సంవత్సరానికి. అనకాపల్లి జిల్లా చేడికాడ మండలం అప్పల్రాజుపురం గ్రామంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహావిష్కరణ అట్టహాసంగా జరిగింది. ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ సందర్భంగా గ్రామమంతా పసుపుమయమైంది. భారీ ర్యాలీ నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, చోడవరం ఎమ్మెల్యే KSN రాజు, హౌసింగ్ బోర్డు చైర్మన్ బత్తుల తాతయ్య బాబు, వెలమ కార్పొరేషన్ చైర్మన్ PVG కుమార్, మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు ప్రభుత్వలు ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. పూలమాలలతో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అని, పేదల బతుకుల్లో వెలుగులు నింపిన మహనీయుడని కొనియాడారు. అదేవిధంగా ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరణ చేయడానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన మాజీ మంత్రివర్యులు, మన మాడుగులు శాసనసభ్యులు బండారు సత్యనారాయణ గారికి, అదేవిధంగా సోదరుడు మా గోవర్స్ వెల్ఫేర్ చైర్మన్ మల్లారెడ్డి గారికి, మన AMC చైర్మన్ పెద్దలు అప్పలరాజు గారికి, అదేవిధంగా మన పెద్దలు గత మాడుగుల ఇన్ఛార్జ్ ప్రెసిడెంట్ రాష్ట్ర వెల్మ కార్పొరేషన్ చైర్మన్ PVG కుమార్ గారికి, అదేవిధంగా సోదరి కళావతి గారికి, సత్యవతి గారికి, MPP జడ్పీటీసీ చేశారు ఇద్దరు కూడా ఈ మండలంలో. ఇప్పుడు కూడా రాజకీయంగా అదే శేషబాబు గారికి, జగన్నాథ్ గారికి, మండల పార్టీ అధ్యక్షులు
మాడుగుల సంజయశ్వరరావు గారికి, పత్రికా విలేకరులకు, ఇక్కడ చేసిన అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈరోజు ఒక మంచి కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రత్యేకించి అప్పలాపురం గ్రామస్తులందరికీ కూడా ప్రత్యేకించి శిరస్సు నమస్కరిస్తున్నాను. ఏంటంటే ఒక మంచి విగ్రహాన్ని, ఓ మహానుభావుడు ఎన్టీ రామారావు గారు చెప్పుకోవాలంటే మరి అటువంటి మహానుభావుడి విగ్రహం ఈరోజు 13 అడుగుల విగ్రహం, అంటే రాష్ట్ర పార్టీ ఆఫీసులో కూడా 12 అడుగులు 12.5 అడుగులు ఉంది నాకు తెలిసి, 12 అడుగులు. అలాగే అంతకంటే పెద్ద విగ్రహం, బ్రహ్మాండమైన విగ్రహం మరి ఇక్కడ ఇచ్చేసినట్టు ఏర్పాటు చేసినందుకు, మరి అది పెద్దలు ఎవరైతే ఎన్టీ రామారావు గారు అభిమానటువంటి వ్యక్తి అయినటువంటి పెద్దలు సత్యరామూర్తి గారి చేతుల మీదుగా మనందరి సమక్షంలో ఓపెన్ అవడం కూడా చాలా సంతోషమైన విషయం. మా రమేష్ కానీ, మా గౌరీ సింగ్ కానీ, జగ్గాలు కానీ, మిగిలిన కుర్రలందరూ కూడా ఎవరైతే మన గ్రామంలోని మా దేవునాడు కానీ, అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మా నాయనాన్ని కానీ ప్రతి ఒక్కరూ కార్యక్రమం తలపెట్టిన తర్వాత నాకే ఆశ్చర్యం వేస్తుంది. అయితే ఏదో విగ్రహం పెడదాం అనుకుంటే చాలా వరకు కూడా ఏదో విగ్రహం పెడతాను, అన్ని గ్రామాల్లో ఏ విధంగా అయితే ఉందో అదే విగ్రహం పెడతాను అనే ఒక ఆలోచనతో ఎవరైనా ఉంటాం. కానీ ఎందుకో తెలియదు కానీ చాలా భారీగా ఈ నియోజకవర్గంలో కానీ ఈ జిల్లాలో ఎక్కడైతే సెంట్రల్ పార్టీ ఎక్కడైతే ఉందో, రాష్ట్ర సెంట్రల్ పార్టీ ఎక్కడైతే ఉందో, జిల్లా విశాఖపట్నం జిల్లా సెంట్రల్ పార్టీ ఎక్కడైతే ఉందో, లేదా అనకాపల్లి జిల్లా సెంట్రల్ పార్టీ ఎక్కడైతే ఉందో, అదే మాదిరిగా మన అప్పలరాపూర్లో కూడా విగ్రహాన్ని ఆవిష్కరణ చేయడం అనేది చిన్న విషయం కాదు. మనం గ్రామ పెద్దలు ఎవరైతే ఈ యొక్క విగ్రహానికి మరి ఆవిష్కరించుకోవడం కోసం అందరూ సహకారం చేశారు. ఎవరైతే తెలుగుదేశం పార్టీ మీద అభిమానంతో ఎన్టీ రామారావు గారు ఉన్నటువంటి భక్తితోటి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ విగ్రహానికి మరి పెద్దగా నిన్నైతే కటౌట్లు పండుగ చేయిస్తారు. అది అందరూ అనుకొని ఎప్పుడైతే కలిసికట్టుగా ఉండి అదైతే ఈరోజు ఈ విగ్రహాన్ని సాధించామో, రేపు భవిష్యత్తులో కూడా మనందరం కూడా ఈరోజు వాళ్ళు మనకు పేరు తెచ్చుకున్న విగ్రహాన్ని ఏదో పెద్ద పెట్టినారు, మళ్ళీ అక్కడ చూస్తే వేరే విధంగా ఉందనే మాట రానివ్వకుండా మరి రాబోయే రోజుల్లోని ఇక్కడ ఎంపీటీసీ కానీ సర్పంచ్ కానీ తప్పకుండా గెలుచుకొని వచ్చి మళ్ళీ సత్యనారాయణమూర్తి గారికి ఇదిగోండి మన పార్టీ మీరు ఇచ్చిన దన్నుతోటి ఈరోజు ఒక మోదకొండం గుడి దగ్గర నుంచి రోడ్డు వేయించుకున్నాం, మొన్న వేశారు. అదేవిధంగా మా కలందర్ సంతబాయి దగ్గర నుంచి గౌరెడ్డి కళాలకు వెళ్ళే రూట్లో కొంతవరకు రోడ్డు వేసుకున్న కోనసీమ తిరుమల వాడపల్లి గ్రామంలో వెంచేస్తున్న శ్రీ భూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో 13వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మశ్రీ కండవల్లి రాజేశ్వర వరప్రసాదాచార్యుల బ్రహ్మత్వంలో తిరుమల తరహాలో పూజలు, వాహన సేవలు శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 7వ రోజున దేవస్థానం చైర్మన్ ముదునూరి వెంకటరాజు, కార్యనిర్వహణాధికారి డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధరరావు ఆధ్వర్యంలో విశ్వక్షేణ పూజ, పుణ్యాహవచనం, అష్టదళ కలశారాధన, లక్ష తులసి పూజ, తిరుప్పావడ సేవ, ప్రధాన హోమాలు, నీరాజన మంత్రపుష్పాలు తదితర పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పూజల్లో పాల్గొన్నారు. ఈరోజు కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాల్లో భాగంగా 7వ రోజు ఇక్కడ స్వామివారిని దర్శించుకుని కన్నులారా ఇక్కడ జరిగినటువంటి లక్షదళ పత్ర పూజలో పాలు పంచుకొని స్వామివారిని కరుణా కటాక్షాలకు పాత్రుడే మహాభాగ్యం కలగడం చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. ఈనాడు చాలా వైభవయుతంగా స్వామివారి యొక్క లక్షదళ పత్ర పూజ ఈనాడు వేదాలు ఘోషించే విధంగా 4 వేదాలు కూడా వర్ధిల్లే విధంగా సమస్త ప్రధానికం, సమస్త జనావళి సుఖ సంతోషాలతో ఉండే విధంగా ఈనాడు స్వామివారిని కోరుకుంటూ ఇక్కడ అర్చక స్వాములు
లక్ష దళపత్ర పూజ చేయటం చాలా అపూర్వం, అద్భుతం. స్వామివారి యొక్క ఆశీస్సులు ప్రజలకు ఉండాలని ఈనాడు ఇక్కడ ఈ పూజ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా తిరుమల తరహాలో తిరుమలలో ఏ విధంగా ప్రతి లక్షవారం తిరుప్పావడి చేస్తారో అదేవిధంగా ఈ స్వామివారిని ఈ రోజున తిరుప్పావడి సేవ ఈనాడు ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు. స్వామివారు శాంతి కాముకుడిగా, శాంతి స్వరూపుడిగా ఈ యొక్క తిరుప్పావడి సేవలో వారు ఈనాడు ఏర్పడి అంతా కూడా శాంతియుతంగా ఉండాలి, ప్రజలందరూ కూడా శాంతి సౌఖ్య సంతోషాలతోటి వర్ధిల్లాలని స్వామివారి ఆశీస్సులు ఉండడానికి ఈనాడు తిరుప్పావడి ఇక్కడ నిర్వహించుకుంటూ ఉన్నాం. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి తర్వాత ఆ వెంకటేశ్వర వారి వైభవాన్ని, ఆ వెంకటేశ్వర స్వామి ఏ విధంగా ప్రజానీకానికి వెలుగొందుతూ ఆశీస్సులు ఉన్నారు. అదేవిధంగా ప్రజలందరూ ఇక్కడ కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని తిరుమల వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నట్టుగా ఆ మహాభాగ్యం అక్కడ పొందిన మహాభాగ్యం ఈ రోజున ఇక్కడ వాడపల్లిలో పొందే విధంగా స్వామివారి యొక్క ఆశీస్సులు అందుకుంటూ ఉన్నారు. 7 వారాల వెంకన్న 7 శనివారములు, ప్రతి శనివారం 7 ప్రదక్షిణల్లో వారు స్వామివారిని దర్శించుకుని వారు ఏ విధమైన కోరికలు స్వామివారిని కోరుకుంటూ ఉన్నారో ఆ కోరికలన్నీ నెరవేరుతూ ఉన్నాయి. ఆ నమ్మకంతో, విశ్వాసంతో ప్రజలందరూ కూడా, భక్తులందరూ కూడా ఈనాడు ప్రపంచవ్యాప్తంగా తరలి వచ్చి వాడపల్లి వెంకటేశ్వర స్వామిని వేడుకుంటూ ఉన్నారని సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నారు. ఊహించిన విధంగా అంచనాలకు మించి తండోపదండోపలుగా ఎక్కడి నుంచో ప్రజానీకం అంతా కూడా వివిధ మార్గాల ద్వారా వాడపల్లి వస్తూ ఉంటే వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వారికి తగ్గ రీతిలో దర్శన ఏర్పాట్లు, వారికి తగ్గ ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించడంలో కూడా సతమతమయ్యే విధంగా ఈనాడు ఇక్కడ దేవస్థాన అధికారులు కానీ, అర్చక స్వాములు కానీ, లేదా దేవస్థాన చైర్మన్ గారు కానీ, DC చక్రధరరావు గారు కానీ, మేము కానీ, ఒక శాసనసభ్యుడిగా నేను కానీ ఈనాడు భక్తుల యొక్క ఏ విధంగా భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉన్నారు, వారికి తగ్గ ఏర్పాట్లు చేయడంలో మేము వారు అంచనాలకు మించి వారిని అందుకోలేకపోతా ఉన్నాం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాను. కానీ వెంకటేశ్వర స్వామి వారి ఈ భక్తుల దగ్గరగా అన్ని ఏర్పాట్లు చేయడం కోసం వారి యొక్క ఆశీస్సులు, వారు ఇచ్చినటువంటి బలం, మనోబలం, నైతిక బలం ఈనాడు యొక్క ఆలయ అభివృద్ధిలో భక్తుల దగ్గర. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలో రవాణా శాఖ ఆధ్వర్యంలో సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ అవగాహన కార్యక్రమం జరిగింది. ఆర్డీఓ రాజేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీఎస్టీ తగ్గింపుతో వినియోగదారులు పొందబోయే ప్రయోజనాలను వివరించారు. మోటార్ వాహనాలపై భారీగా జీఎస్టీ తగ్గించడం వల్ల వాహనాల ధరలు మరింత తగ్గనున్నాయని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా స్థానిక షోరూం డీలర్లు సంయుక్తంగా బైక్ అండ్ కార్ ర్యాలీ నిర్వహించారు. పాల్గొన్న వాహనాలపై సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ అనే నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. నమస్కారం అండి. రంపచోడవరం ఆర్టీఓ ఆఫీస్ పరిధిలో ఈరోజు సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ అనే దాని మీద రాష్ట్ర వ్యాప్తంగా రవాణా శాఖ వారు షోరూమ్స్ డీలర్స్ వాళ్ళతోటి, స్టాఫ్ మెంబర్స్ తోటి ఒక ర్యాలీ లాంటిది కండక్ట్ చేయమని మా డిపార్ట్మెంట్ అధికారులు వారు ఆజ్ఞాపించిన మీదట ఈ రోజు రంపచోడవరం నుంచి మన అంబేద్కర్ సెంటర్ మరియు పై సెంటర్ వరకు బైక్ ర్యాలీ కండక్ట్ చేయడం జరిగిందండి. ఒక 50 వెహికల్స్ తోటి. ఇందులో యమహా షోరూమ్, బజాజ్, హోండా మరియు హీరో షోరూమ్ సంబంధించిన ఎంప్లాయీస్ మరియు వాళ్ళ వాహనాలు కూడా ర్యాలీలో పార్టిసిపేట్ చేసినాయి. అదే విధంగా ఈ లోకల్ ఆటో యూనియన్ నుంచి కూడా స్వచ్ఛందంగా కొంతమంది వాళ్ళ వెహికల్స్ తోటి కూడా ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేశారు. ముఖ్యంగా ఈ సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ ప్రోగ్రామ్ ని మనం పబ్లిసైజ్ చేయడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే వెహికల్స్ రేట్లు అన్ని కూడా ఈ జీఎస్టీ తగ్గింపు వల్ల వెహికల్స్ రేటే కాకుండా ఈ ఇన్సూరెన్స్, వెహికల్ ఇన్సూరెన్స్ కానీ అన్ని కూడా తగ్గినాయి. దీనివల్ల మెయింటెనెన్స్ కూడా తగ్గుతుంది. కొత్త బండ్లు కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి కొన్ని బండ్ల మీద 20,000 నుంచి, కొన్ని బండ్లు 30,000, బ్రిజా లాంటి వాహనాల మీద అయితే
1,25,000 దాకా కూడా ఈ జిఎస్టీ తగ్గింపు వల్ల లబ్ధి చేకూరుతుంది. కాబట్టి నూతన వాహనాలు కొనుగోలు చేసుకోవాలనుకునే కస్టమర్స్ ఎవరైనా ఉంటే కనుక ఈ పబ్లిసిటీ ద్వారా వాళ్ళకి అవగాహన కలిగి వాళ్ళు మళ్ళీ ఏమన్నా కొనుక్కోవడానికి అవకాశం ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో గవర్నమెంట్ పబ్లిసైజ్ చేస్తూ, అదేవిధంగా ఈ రోజు కర్నూలులో కూడా పిఎం గారు ప్రోగ్రామ్ ఆల్రెడీ ఈ రోజు 16వ తారీఖున జరగబోతుంది. అది కూడా ఇదే ప్రోగ్రాము. మా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తరఫున వెహికల్ సంబంధించింది కాబట్టి వెహికల్ షోరూమ్స్ వాళ్ళతోటి, వెహికల్ డీలర్స్ తోటి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందండి. థ్యాంక్ యూ. విశాఖ ఏఐ డేటా కేంద్రాలకు కేంద్రం కాబోతోందని ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అన్నారు. అదేవిధంగా ఎలమంచిలి నియోజకవర్గ అభివృద్ధికి సహకరిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొనెదెల పవన్ కళ్యాణ్, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులకు, జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్లకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అనేక అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు, నిర్మాణాలు జరుగుతూ ఉంటే అవగాహన రాహిత్యం, అసూయతో రగిలిపోతున్న ప్రతిపక్ష నాయకుల మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు యలమంచిలి నియోజకవర్గం రాంబిల్లి మండలంలో గూగుల్ డేటా సెంటర్ మరి అగ్రిమెంట్ అవటం, క్యాబినెట్ కూడా అప్రూవ్ చేయటం, మరి గూగుల్తో విశాఖపట్నంలో అగ్రిమెంట్ చేసుకోవడం అనేది చాలా శుభపరిణామం. వాస్తవానికి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఎంతో కష్టపడి ఈ రాష్ట్రాన్ని నిలబెట్టడం కోసం అన్ని అంశాల మీద కూడా పూర్తిగా దృష్టి సారించాం. ప్రతి వ్యవస్థని గాడిలో పెట్టడమే కాకుండా మరి సంపద సృష్టించే కార్యక్రమాలు కూడా బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్తున్నాం. ఇందులో భాగంగా మరి అనేకమైన ఇండస్ట్రీస్ తీసుకురావడం జరుగుతూ ఉంది. అనేకమైన సంస్థలను కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టించే పరిస్థితి తీసుకురావడం జరుగుతూ ఉంది. దీనికి ప్రత్యేకంగా మా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని, అలాగే మా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారిని, మా ఐటీ శాఖ మంత్రి గారు లోకేష్ గారికి కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఎవరు ఊహించని విధంగా మరి గూగుల్ డేటా సెంటర్ యుఎస్లో ఒక మెయిన్ ఆఫీస్ అయితే రెండో ఆఫీస్ విశాఖపట్నం. మనందరికీ తెలుసు 2019-24 మధ్యలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తానికి విశాఖపట్నానికి ఏదో తెచ్చి మొత్తం అంతా విశాఖపట్నాన్ని డెవలప్ చేసేస్తామనే ఉద్దేశంతో మాట్లాడే పరిస్థితి. మరి ఈరోజు మీరు చూస్తా ఉన్నారు, విశాఖపట్నం అనేది ప్రపంచ దేశంలో ఈరోజు ఐడెంటిఫైడ్ ఉన్న ఒక కేంద్రంగా ఈరోజు గూగుల్ మరి ఆ సంస్థ మొత్తం పెట్టుబడులు పెట్టే పరిస్థితి 3 ప్రధానమైన ప్రాంతాల్లో పెడుతున్నారు. విశాఖపట్నం, ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో. అందులో యలమంచిలి నియోజకవర్గం నుంచి ఒక శాసనసభ్యుడిగా నేను చాలా గర్వపడుతున్నా. వాస్తవానికి చెప్పాలంటే యలమంచిలి నియోజకవర్గం చాలా బ్రహ్మాండంగా వెలుగుతుంది, బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది. దానికి మేమందరం కూడా అహర్నిశల్లో కష్టపడుతున్నాం. మా కష్టానికి ఫలితం దక్కుతూ ఉంది. మొన్న ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్, ఈరోజు గూగుల్ డేటా సెంటర్. వాస్తవానికి గూగుల్ డేటా సెంటర్ అంటే ఏంటి అనే దాని మీద పెద్దగా చాలా వరకు తెలియదు, కానీ మేము దీనికోసం కనీసం 7-8 నెలల నుంచి కష్టపడతా ఉన్నాం. అనేక సందర్భాల్లో కూడా చెప్పా, అతి త్వరలో మీకు ఒక మంచి వార్త వినిపిస్తాను అని. అదే బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏపీకి గేట్వే. సీఎం చంద్రబాబు, ఐటీ మంత్రి లోకేష్లకు యనమల దివ్య కృతజ్ఞతలు. జగన్పై మాజీ మంత్రి ధ్వజం. పీపీపీ అంటే వైసీపీకి తెలుసా అని పితాని ఎద్దేవా. అట్టహాసంగా అప్పలరాజుపురంలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ. ఎన్టీఆర్ కు టీడీపీ నేతల ఘన నివాళి.
తునిలో యనమల దివ్య ఆధ్వర్యంలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అవగాహన సదస్సు, తూర్పు మన్యంలో రవాణా శాఖ ర్యాలీ. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ వై న్యూస్.